అందరికీ నమస్కారం. A very good afternoon. Welcome to Snacks. కరెంట్ పోతేనే ఇన్వర్టర్ విలువ తెలుస్తుంది, మెయిన్ ఎగ్జామ్స్ పోతేనే సప్లిమెంటరీ విలువ తెలుస్తుంది, కార్ పోతేనే బైక్ విలువ తెలుస్తుంది, అలానే ఈవినింగ్ అయితేనే స్నాక్స్ విలువ తెలుస్తుంది. వా మరి ఎంతో విలువైన స్నాక్స్ లో నేను ఇవాళ మీకు నేర్పించబోయే స్నాక్ ఏంటో తెలుసా? పరాటా సమోసే. ఎస్, పరాటా సమోసా. పరాటా సమోసాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయి. పరోటా సమోసాస్కి కావలసిన పదార్థాలు: మైదా పిండి రోటీస్, ఉల్లిపాయ తురుము, ఉడికించుకున్న ఆలుగడ్డ తురుము, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, నూనె. పరాటా సమోసాకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. ఈ సమోసాస్ రెగ్యులర్ సమోసాస్ కంటే చాలా చాలా డిఫరెంట్. ఎలా అనుకుంటున్నారా? ఏం లేదండి, రెగ్యులర్ సమోసాస్ లో మనం ఏం చేస్తాం అంటే కర్రీ ప్రిపేర్ చేసి స్టఫ్ చేసి డీప్ ఫ్రై చేసుకుంటాం కదా. కానీ ఇక్కడ ఎలాంటి కర్రీస్ మనం ప్రిపేర్ చేయట్లేదు, డైరెక్ట్ గా రా ఇంగ్రీడియంట్స్ అన్నిటిని యాడ్ చేసి తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నాం అన్నమాట. మరి ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీరే చూసేయండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో ఈ మిక్సింగ్ బౌల్లో ముందుగా నేను యాడ్ చేస్తున్నాను ఆలు తురుము. సో ఉడికించి గ్రేట్ చేసి పెట్టుకున్న ఆలు తురుము తీసుకుంటున్నాం. సో దీన్ని ఒక 1 కప్ తీసుకున్నాం. సూపర్, ఎందుకంటే ఆలు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కాబట్టి. సమోసా అంటే ఆలు, ఆలు అంటే సమోసా కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయ తురుము. సో ఉల్లిపాయలు ఇలా సన్నగా తురిమి పెట్టుకున్నాం. అండ్ అలానే నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్. సో ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం. సో ఈ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కూడా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ నేను ఇందులోకి లైట్గా పసుపు వేసుకుంటున్నానండి. అండ్ అలానే కారం వేసుకున్నాను. ఆల్ రైట్. అండ్ అలానే పసుపు కారం వేసిన తర్వాత మిగిలింది ఏముంది? సాల్ట్. సో టేస్ట్కి సరిపడా ఉప్పు. అండ్ అలానే కొద్దిగా జీరా పౌడర్. అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుందాం. ఆహా, ఈవినింగ్ టైంకి ఈ సీజన్లో ఇలా ఇన్ని స్పైసెస్ యాడ్ చేస్తూ సమోసా స్పైసీగా ఉంటే సూపర్గా ఉంటుంది కదా. ఎస్, మరి ఫినిషింగ్ టచ్ కోసం కొత్తిమీర అలానే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసేసుకుందామండి. సో సమోసాకి ఎంటైర్ స్టఫ్ రెడీ అయిపోయింది కదండి. ఎస్, ఇది ఇప్పుడు ప్రాపర్గా మిక్స్ అయిపోయింది అనమాట. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. సో ముందుగానే నేను మైదా పిండిని తడిపి ఇలా పరోటాస్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో చూసారు కదా, మైదా పిండి రోటీలు అంటారు దీన్ని. సో మైదా పిండిని అలా తడిపేసి ఇలా రోటీస్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, బట్ ఎక్కడ కాల్చలేదు. సో వీటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీన్ని హాఫ్గా కట్ చేసుకుందాం. ఎస్, సో ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు స్టఫ్ ఏదైతే ఉందో అది ఇలా పెట్టేద్దాం. ఓకే, ఇలా పెట్టేసి దీన్ని కోన్ లాగా చేసేసుకోవచ్చు, ఆర్ అదర్వైజ్ ముందే కోన్ లాగా కూడా ప్రిపేర్ చేసి ఇలా సమోసా లాగా చేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇలా కోన్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాటర్ అప్లై చేసుకుందాం. సో చాలా కాన్సన్ట్రేషన్తో చేసుకుంటే సమోసాలు చాలా బాగా వస్తాయి. సో ఇలా వాటర్ అన్ని సైడ్స్కి అప్లై చేసేసుకుని ఎస్, ఇప్పుడు వీటిని ఇలా క్లోజ్ చేసేసుకోవడమే. ఓకే, సో చాలా చాలా సింపుల్. ఇలా ఎక్స్ట్రా ఏదైతే వస్తుందో దాన్ని కట్ చేసేసుకోవాలి.
ఇలానే 1 after 1 సమోసాస్ అన్నిటినీ కూడా రెడీ చేసుకుందాం. నాకు కావాల్సినంత క్వాంటిటీ ఆఫ్ సమోసాస్ నేను ఇప్పుడు రెడీ చేసేసుకుంటాను, మీకు కావాల్సినంత మీరు రెడీ చేసుకోండి. ఆల్రైట్, సో చూసారు కదండి సమోసాస్ అన్ని కూడా ఎలా రెడీ అయిపోయాయో. ఇలానే డైరెక్ట్గా తినేయాలి అనుకుంటున్నారా? కాదు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. సో అన్ని సమోసాస్కి వచ్చి డైరెక్ట్గా మనం కర్రీ ప్రిపేర్ చేసుకుని తర్వాత సమోసాస్ చేసుకుంటాం కదా, ఇది అలా కాకుండా డిఫరెంట్ అన్నమాట. సో ఇప్పుడు ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుందాం. ఆల్ రైట్, సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ మనం కడాయిలో వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇది వేడెక్కాలి. ఇది వేడెక్కిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ సమోసాస్ ఏవైతే ఉన్నాయో వీటిని చక్కగా డీప్ ఫ్రై చేసేసుకుందాం. చూస్తుండగానే ఆయిల్ వేడెక్కిపోయిందండి. డీప్ ఫ్రై కోసం పెట్టాం కదా. ఇప్పుడు ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న సమోసాస్ ని డీప్ ఫ్రై చేసుకుందాం. ఎస్, 1 after 1. ఈ లోపు పక్కన ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్ ని కూడా మనం రెడీ చేసి పెట్టుకుందాం. సో దట్ డీప్ ఫ్రై అవ్వగానే చక్కగా తీసేయచ్చు. ఓకే, సో ఆయిల్ చక్కగా వేడెక్కిపోయిందండి. చూస్తున్నారు కదా, కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇది ఇంకొంచెం కలర్ రాగానే మనం వీటిని పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకుందాం. వావ్, సో ఇది ప్రాపర్గా ఉడకలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్గా వేగకపోతే ఆ పిండి టేస్ట్ అలానే ఉంటుంది. కాబట్టి చక్కగా వీటిని వేయించుకోండి. వేసినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత కొంచెం లో ఫ్లేమ్లోకి మార్చి దీన్ని ఇలా డీప్ ఫ్రై చేసుకుందాం. సో చాలా మంది సమోసాస్ ఇంట్లో మనం ప్రిపేర్ చేయలేమేమో అని అనుకుని బేసిక్లీ థియేటర్స్కి వెళ్ళినప్పుడు లేదంటే ఇంటి దగ్గర సమోసాస్ అమ్మొచ్చినప్పుడు అప్పుడు కొనుక్కుంటుంటారు కదా. కానీ కాదు, ఇంట్లో కూడా చక్కగా ఇలా సమోసాస్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత చక్కగా ఇవి రెడీ అయిపోతున్నాయో. సో ఇంకొంచెం కలర్ చేంజ్ అవ్వగానే వీటిని మనం పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుని నెక్స్ట్ టేస్టింగ్. ఎస్, ఆల్ రైట్, సో ఈ సమోసాస్ రెడీ అయిపోయాయండి. హాహా, చక్కగా ఇలా ఆయిల్ని మొత్తం స్ట్రెయిన్ చేసుకుంటూ నెక్స్ట్ వీటిని మనం పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, సో పరోటా సమోసాస్ రెడీ అయిపోయాయి కదండి. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు వీటి ప్లేటింగ్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. సో ప్లేటింగ్ కోసం నేను తీసుకున్నాను ఒక స్టీల్ ప్లేట్. అందులో చక్కగా ఉల్లిపాయలు కొత్తిమీరతోని ఇలా స్ప్రెడ్ చేసుకున్నామండి. మరొక వైపు లెమన్స్ అండ్ టొమాటో కెచప్ కూడా ఇచ్చాను కదా. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సమోసాస్ని వేడిగా ఉన్నాయి. సో ఇలా ప్లేటింగ్ కి తీసేసుకుందాం. సో వేడిగా పరోటా సమోసాస్ రెడీ అయిపోయాయి. మరి ఆలస్యం చేయకుండా వీటిని మనం టేస్ట్ చేసేద్దాం. బట్ బిఫోర్ దాట్ పరోటా సమోసాస్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పరోటా సమోసాస్ కి కావలసిన పదార్థాలు: మైదా పిండి రోటీస్, ఉల్లిపాయ తురుము, ఉడికించుకున్న ఆలుగడ్డ తురుము, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, నూనె. పరోటా సమోసాస్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించుకున్న ఆలుగడ్డ తురుము, ఉల్లిపాయ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, కారం, తగినంత ఉప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న మైదా పిండి రోటీస్ ను ఒక ప్లేట్ లోకి తీసుకుని హాఫ్ గా కట్ చేసి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని స్టఫ్ చేసుకుని లైట్ గా వాటర్ అప్లై చేసి అన్ని సైడ్స్ క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సమోసాస్ ని డీప్ ఫ్రై చేసి పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా డిఫరెంట్ గా ఉండే పరోటా సమోసాస్ రెడీ. పరోటా సమోసాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నా ఎలా ఉందో నేను మీకు చెప్తాను. బయట మనం కొనుక్కునే సమోసాస్ క్రంచీ క్రిస్పీగా ఎలా అయితే ఉంటాయో అవుట్ లేయర్ మాత్రం అలా ఉంది. బట్ లోపల మాత్రం చాలా సాఫ్ట్గా అండ్ ఆలు వేసుకున్నాం కాబట్టి సాఫ్ట్ అండ్ స్మూత్గా అనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే వింధ్యా, యు ఆర్ నెవర్ బ్యాడ్. ఎప్పుడు బాగా చేస్తావు, ఎప్పుడు మన ఆడియన్స్ని మెప్పిస్తూనే ఉంటావు. నాకు నేనే కాంప్లిమెంట్ ఇచ్చుకుంటున్నాను, ఎందుకంటే మీరు నాకు ఇవ్వలేరు కాబట్టి. బట్
పరోటా సమోసాస్ అయితే చాలా డిఫరెంట్గా చాలా యమ్మీగా ఉన్నాయి. ఇందులో కావాలి అనుకుంటే మనం పచ్చి బఠానీస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఆర్ అదర్వైజ్ సింపుల్గా ఇన్స్టెంట్గా ఫటాఫట్ సమోసాస్ అలా అయిపోవాలి అనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఐఎమ్ జస్ట్ లవింగ్ ద టేస్ట్. టొమాటో కెచప్తో కూడా కాకుండా సింపుల్గా కూడా వీటిని తినేస్తే సూపర్ యమ్మీగా ఉంటాయి. నాకైతే చాలా నచ్చింది ఈ పరోటా సమోసాస్. సో ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఈ టేస్ట్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. పరోటా సమోసాస్ ప్రిపేర్ చేసుకోవడం మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ని మీరు మళ్ళీ యూట్యూబ్లో వాచ్ చేయొచ్చు. ఎలా అనుకుంటున్నారా? youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ని మళ్ళీ చూడండి. లేదా ఫేస్బుక్లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ETV అభిరుచి యూట్యూబ్ ఛానల్. సో ఇదండి ఇవాల్టి మన స్నాక్స్ లో మనం నేర్చుకున్నాం హౌ టు ప్రిపేర్ పరోటా సమోసాస్. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకో వండర్ఫుల్ రెసిపీతో మళ్ళీ కలుస్తా. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్ ETV అభిరుచి. బాయ్ బాయ్.